హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే ఓరియో ఐస్ క్రీమ్ రెండు ఐస్ క్రీమ్స్ వేసి చూపిస్తా అండి. చాలా సాఫ్ట్గా బయట ఉన్న ఐస్ క్రీమ్ లాగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదైతే ఓరియో ఐస్ క్రీమ్. మా పిల్లలకైతే చాలా ఇష్టము ఓరియో ఐస్ క్రీమ్ అయితే. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే బంగనపల్లి మ్యాంగోది నేను ఒకటి తీసుకున్నా అండి. మనకు మ్యాంగో ఫ్లేవర్ బాగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో హాఫ్ తీసుకోవచ్చు. నేను ఒక కప్పు విప్పుడు క్రీమ్కి ఒక మ్యాంగో తీసేసుకుంటున్నా. ఇలా పైన మొత్తం పీల్ తీసేసుకొని ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. మన మ్యాంగో స్వీట్నెస్ని బట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నా. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంతే వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం కూల్గా ఉన్నప్పుడే మనం బీట్ చేసేసుకుంటే తొందరగా సాఫ్ట్ పీక్స్ వస్తూ ఉంటాయి. అది చిల్లుగానే ఉండాలి. ఇలా బీటర్ పెట్టేసుకొని అవి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్నామా ఒకసారి చూసేసుకొని లో స్పీడ్లో పెట్టేసుకొని సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసేసుకోవాలి. నేను ఈ 1 కప్పు విప్పింగ్ క్రీమ్లోనే కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ కొంచెం ఓరియో ఐస్ క్రీమ్కి కొంచెం మ్యాంగో ఐస్ క్రీమ్కి తీసుకున్నా అండి. అది కొంచెం బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసేసుకోవాలి. 1/2 కప్పు చిల్లుడు మిల్క్ వేసుకోవాలి. కాగబెట్టి చల్లారబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే వేసేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇందులో ఉంటే మీకు మ్యాంగో ఎసెన్స్ కంపల్సరీ వేసుకోండి ఉంటే, లేకపోతే లేదు. వేసుకుంటేనైతే మ్యాంగో మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తూ ఉంటుంది మ్యాంగో ఎసెన్స్ ఉంటే. లేదు అంటే కొంచెం వెనీలా ఎసెన్స్ అయినా వేసేసుకోండి. ఇలా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసేసుకొని నేనైతే కొంచెం తీసేసుకున్నా అండి ఐస్ క్రీమ్, ఓరియో ఐస్ క్రీమ్ కోసం. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న మ్యాంగో ప్యూరీ వేసేసుకొని ఫుడ్ కలరు ఎల్లోది ఉంటే వేసేసుకోండి. నేను ఒక 2 డ్రాప్స్ ఎల్లో కలర్ది వేసుకున్నా అండి. ఇంకా కొంచెం డార్క్ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఇంట్లో వేసుకుంటేనైతే పెద్ద కంపల్సరీ అని ఏం కాదు, లుక్ కోసమే అండి. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్ వస్తుంది. నేనైతే ఒక 2 డ్రాప్సే వేసేసుకున్నా. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఒకసారి బీట్ చేసేసుకొని గాజు కానీ ప్లాస్టిక్ కానీ మనకు నచ్చింది ఇంట్లో ఎయిర్ టైట్గా ఉండేది తీసేసుకొని అందులోకి మొత్తం వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోనే కొంచెం మ్యాంగో పీసెస్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి. నేను తర్వాత పైననే సర్వ్ చేసుకుందామనేసి పీసెస్ నేను డైరెక్ట్ వేసేసుకుంటున్నా. లేదు అంటే ఏమన్నా పిస్తా, కాజు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకోవచ్చు మీకు ప్లెయిన్గా వద్దు అనుకుంటే. సో అలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఓరియో బిస్కెట్స్ అయితే నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నా అండి. ఇలా రోటీ కర్రతో కానీ లేకపోతే ఏదైనాతోనైనా దాన్ని ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవాలి. అందులో 2 ప్యాకెట్స్ అయితే మంచి ఎక్కువ కనబడతాయని నేను 2 వేసుకున్నా అండి. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే బాగా పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. కొంచెం చేతితోటైనా ఇలా కోళ్ళతోటైనా అనేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు కావాలంటే మళ్ళీ పైనుంచి కూడా కొంచెం
ఓరియోటి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎక్కువనే వేసుకున్నాను, మళ్ళీ పైనుంచి ఏం వేసుకోవట్లేదు. వేసేసుకొని నా దగ్గర ఐస్ క్రీమ్ లాస్ట్ టైం తీసుకున్నది ఉండే అండి, దాంట్లోనే వేసేసుకుంటున్నాను నేను. దీన్ని వేసేసుకొని నేను ఇదైతే ఈవినింగ్ వేసుకుంటున్నా అండి. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 10 o'clock అట్లా మీకు చూపిస్తున్నా. ఓవర్ నైట్ పెట్టేసుకుంటే మంచిగా అయిపోతూ ఉంటుందండి. ఫ్రిడ్జ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని మధ్య మధ్యలో చూడకుండా టైం అయినాక తీసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి కూడా తీసినాక తొందరగా మనం తీసుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. ఒక 2-3 minutes తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది, బయట కొన్న దానిలాగా ఉంటుంది ఐస్ క్రీమ్. దానికి కొంచెం ఒక 1 or 2 minutes టైం ఇవ్వాలి అంతే. ఇలా తీసేసుకొని ఒకసారి మనం గరిటెతోటే తీసుకుంటానండి, నా గరినైతే స్కూప్ లేదు. ఇలా కొంచెం ఒకసారి వాటర్లో పెట్టేసుకొని తీసుకుంటే బయట ఉన్న దానిలాగా వస్తుంటుంది. పైన మనకి ఏమైనా కావాలంటే మళ్ళీ ఓరియో ఐస్ క్రీమ్ లాంటిది, ఓరియో బిస్కెట్స్ కానీ వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా ఐస్ క్రీమ్స్ రెడీ. మీకు కావాలంటే దాని మీద మ్యాంగో పీసెస్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే, మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ, అలాగే ఓరియో ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.